రైట్. దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల సేవలలో భారీగా అంతరాయం ఏర్పడిందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా నిన్న ఒక్కరోజుకే ఈ 550కు పైగా ఏరోప్లేన్లు ఇవాళ నేటితో దాదాపు 500కు పైగా విమానాలు రద్దయినట్టు కూడా అక్కడ ఉన్నటువంటి ఎయిర్ సిబ్బంది కావచ్చు, లేదంటే ఇండిగో విమానాల సంస్థ చైర్మన్స్ కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు వెల్లడించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా నిన్న ఏకంగా 550 అని చెప్పాను కదా, నేడు మాత్రం ఇప్పటికే ప్రజెంట్ 500 విమానాలు కూడా రద్దయినట్లు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, కోల్కతా లేదంటే గోవా ఎయిర్పోర్ట్లలో అక్కడ ఉన్నటువంటి టర్మినల్స్, ప్రతి ఒక్క టర్మినల్స్ అకస్మాకంగా ఏదైతే సడన్గా రద్దయినటువంటి విమానాలు అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఇవ్వకుండా వాళ్ళకు ఉన్నటువంటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పొచ్చు. దీంతో ఎయిర్పోర్ట్లో కలిగినటువంటి తీవ్ర అంతరాయాలకు అక్కడ ఉన్నటువంటి అంటే స్వాములు కావచ్చు, లేదంటే ఇతర ప్లేసెస్ నుంచి వస్తున్నటువంటి ప్రయాణికులంతా కూడా ఒక్కసారిగా అవాక్కవుతున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్లో ఏకంగా దాదాపు నిన్న రెండో రోజు కారణంగా నిన్న జరిగినటువంటి ఏదైతే కౌంట్ డౌన్ స్టార్ట్ అనేటువంటి కొన్ని హ్యాష్ట్యాగ్స్తో పాటు ఇండిగో విమానాలకు సంబంధించినటువంటి హ్యాష్ట్యాగ్స్ కొన్ని దాదాపు నిన్న రద్దయినటువంటి విమానాల్లో దాదాపు 92కు పైగా కూడా ఏరోప్లేన్ రద్దయ్యాయంటే ఒక్కసారిగా ఆలోచించండి. బెంగళూరు ఎయిర్పోర్ట్లో 102, ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఏకంగా 225 ఎయిర్పోర్ట్లను ఏరోప్లేన్లను కూడా రద్దయినట్లు కూడా మనకు సమాచారం ఉంది. చెక్ ఇన్ అయ్యాక దీంతో హైదరాబాద్లో కావచ్చు, బెంగళూరులో కావచ్చు, కోల్కతా, ఢిల్లీ, చెన్నై లేదంటే గోవాకు సంబంధించినటువంటి టికెట్స్ కావచ్చు, బోర్డింగ్ పాస్ చెక్ ఇన్ అయిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. మాకెందుకు ఈ బాధ అంటూ కూడా నిరసనలు స్వామీజీలు కావచ్చు, లేదంటే అయ్యప్ప మాలలో వేసుకున్నటువంటి తమిళనాడుకు వెళ్ళవలసినటువంటి హైదరాబాద్ నుంచి కావచ్చు, బెంగళూరు నుంచి కావచ్చు, చెన్నై నుంచి కావచ్చు, లేదంటే ఢిల్లీ, కోల్కతా నుంచి వచ్చినటువంటి ప్రయాణికులు చెక్ ఇన్ అయిన తర్వాత వాళ్ళకు ఇన్ఫర్మేషన్ వస్తుందంటూ కూడా వ్యాపోతున్నారు అక్కడ నుండి ప్రయాణికులు. చూడాలి ఈ రోజంతా కూడా, అంటే ఈ గడిచినటువంటి కాలంలో ఇంత భారీ ఎత్తునటువంటి విమానాలు రద్దవడం కావచ్చు, లేదంటే విమానాల పట్ల రద్దవడం పట్ల కావచ్చు, లేదంటే సేవలలో అంతరాయం కలిగించినటువంటి పట్ల ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, క్లియరెన్స్ లేకుండా ఎందుకు రన్ చేస్తూ ఉన్నాడు, దీనికి ఉన్నటువంటి డీజీసీఏ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు, లేదంటే ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. అంటే డొమెస్టిక్లో దాదాపు 2 నుంచి 3 గంటల వరకు అంటే ఫ్లైట్స్ డిలే అయితే ఆహార పదార్థాలు కావచ్చు, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి పానీయాలు, వాటర్, కూల్ డ్రింక్స్తో పాటు వాళ్ళకు ఉన్నటువంటి రిఫ్రెష్మెంట్ ఇవ్వాల్సిందిగా అక్కడ ఉన్నటువంటి ఎయిర్ సిబ్బందిలో ఉన్నటువంటి కీలక రూల్స్. అదే ఇంటర్నేషనల్ అయితే 5 లేదా 3 గంటలకు పైగా అయితే మాత్రం వాళ్ళకు రిఫ్రెష్మెంట్తో పాటు ఫుడ్ ఫెసిలిటీ కలిగించాల్సినటువంటి బాధ్యత వాళ్ళది. ఎంత కలిగించిన తర్వాత ఏదైతే బుక్ చేసుకున్నటువంటి ప్లేసెస్లో కావచ్చు, నిర్దిష్టంగా వెళ్ళాల్సినటువంటి లొకేషన్లో రీచ్ కాకపోతే మాకు కలుగుతున్నటువంటి ఇబ్బందులకు అసలు రీజన్స్ ఎవరు అని చెప్పేసి ప్రయాణికులు అడుగుతున్నటువంటి పరిస్థితి ఒక్కసారిగా గందరగోళం సృష్టించేటువంటి పరిస్థితి. కేవలం హైదరాబాద్లోనే కాదు, బెంగళూరు, అదే మెట్రోపాలిటన్ సిటీస్లలో సంబంధించినటువంటి అన్ని ఎయిర్పోర్ట్లలో కూడా ఒక్కసారిగా ఆకస్మికంగా అక్కడ ఏరోప్లేన్ సేవలు అంతరాయం కలిగిందని చెప్పేసి ప్రజలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు వ్యాపోతున్నటువంటి పరిస్థితి. ఈ అంతరాయం కావచ్చు, ఈ రద్దయినటువంటి ఫ్లైట్ల వివరాలు, ఇన్ఫర్మేషన్ ఎందుకు రద్దు అవుతా ఉందా, ఎందుకంటే ఏమైనా టెక్నికలా లేదంటే ఇంకేమైనా సాంకేతిక, ఎవరు కూడా వాళ్ళకు అడిగేటువంటి ప్రశ్నలు చేస్తలేరు, ఎవడు కూడా వాళ్ళకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తలేరు. ఇప్పటికే ఆందోళనకరంగా ఉన్నటువంటి అభ్యర్థులు అంటే ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను దగ్గర నుంచి తీసుకోపోయేటువంటి అధికార యంత్రం కావచ్చు, సిఐఎస్ఎఫ్ బలగాలు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ వాళ్ళకంతా కూడా అంతు చిక్కని ప్రశ్నగా మారింది. ఎందుకంటే అంతంత జనాలను ఒక్కొక్కసారి ఎయిర్పోర్ట్లలో ఉన్నటువంటి రద్దీనే వాళ్ళు కంట్రోల్ చేయకపోతారు అప్పుడప్పుడు. కానీ ఇంత పెద్ద భారీ ఉద్రిక్తను వాళ్ళు ఎలా కంట్రోల్ చేస్తారని కూడా ఎవరికి కూడా అంత చిక్కని ప్రశ్నగా మారిందని చెప్పొచ్చు. చూడాలి మరి ఇంకిన్ని రోజులు ఇలా అంతరాయం కలుగుతూ ఉంది. ఏరోప్లేన్కి సంబంధించినటువంటి కావచ్చు, ముఖ్యంగా ఇండిగోకి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ కూడా కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.